శ్రోతలకు నమస్కారం. ఏప్రిల్ నెలలో ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి వారి ప్రతిభను నిరూపించుకున్న ప్రభుత్వ ఇంకా టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులు మనతో పాటు ఈరోజు తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు. వీరి కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం అన్నీ కలిసి వీరు ఈ విజయం సాధించగలిగారు. 10వ తరగతి ఫలితాలు కేవలం మార్కుల పట్టిక మాత్రమే కాదు, అది వీరి భవిష్యత్ ప్రయాణానికి ఒక బలమైన పునాది. వీరు సాధించిన ఈ విజయం మరిన్ని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. విద్య, నైపుణ్యాలు, సృజనాత్మకత, విలువలతో కూడిన యువతే దేశానికి నిజమైన సంపద. భారతదేశం వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సమయంలో నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఇంకా దేశ నిర్మాతలు. వీరి కలలు, వీరి జ్ఞానం, వీరి కృషి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది. మరి మనతో పాటు ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ఉన్న ఈ విద్యార్థులను అడిగి వారి అనుభవాలు తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు మాస్టర్ కె యోగేష్, మాస్టర్ పి ప్రేమ్ రితీష్, కుమారి ఎం దత్తసాయి చరిష్మా, కుమారి కె శ్రావణి, కుమారి ఎస్ ఓవియా, కుమారి షేక్ అలీఫా, ఆర్ పూజశ్రీ, కె చందనప్రియ, జి నిహారిక ఉన్నారు. ముందుగా మీ అందరికీ మంచి మార్కులు సాధించినందుకు శుభాకాంక్షలు. ఈ 10వ తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించిన కుమారి నిహారిక మనతో ఉన్నారు. ఒక్కసారి నిహారిక, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అలాగే మీరు ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చిన మొదటి క్షణంలో మీరు ఎప్పుడైతే మీ రిజల్ట్స్ చూసుకున్నారో మీకు ఎలా అనిపించిందో మన శ్రోతలతో మీ అనుభవాన్ని పంచుకోండి. నా పేరు నిహారిక. నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నాను. నేను 10th పరీక్షల్లో 600కి గాను 590 మార్కులు సాధించాను. ఫస్ట్ ఆ రిజల్ట్స్ చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మా తల్లిదండ్రులు, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మార్కులు చూడగానే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు గుర్తొచ్చారు. వాళ్ళు నాకు చేసిన సపోర్ట్కి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. సో నా వీక్నెస్ని నేను తగ్గించుకోవడానికి నాకు ఎక్కువ హెల్ప్ చేసింది మా హిందీ టీచర్ అండ్ మ్యాథ్స్ టీచర్. సో వాళ్ళకి నేను ఎక్కువ థ్యాంక్స్ చెప్తాను. అండ్ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు అని ఒక కాన్ఫిడెన్స్ని నాకు ఇచ్చారు. సో దానివల్లనే నేను ఇలా అచీవ్ చేయగలిగాను. అండ్ నేను 10th క్లాస్లో కష్టపడిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు సాధించాలనుకుంటున్నాను. చాలా సంతోషం కుమారి నిహారిక. మరి కుమారి అలీఫా, మీకు మీరు 10వ తరగతిలో ఊహించిన ఫలితాలే వచ్చాయా, లేదంటే మరింత మంచి ఫలితాలు వస్తాయని మీరేమైనా ఆశించారా? I am Alifa from Tirupati. I am studied in MCHS Malaviaji School in Tirupati. I got 573 marks out of 600. నేను 560 నుంచి 570 మధ్యలో ఎక్స్పెక్ట్ చేశాను మార్క్స్. కానీ నాకు వచ్చిన మార్క్స్ 573. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా పేరెంట్స్ నా కోసం చాలా కష్టపడ్డారు. ఇంట్లో నేనే ఫస్ట్ అమ్మాయిని కాబట్టి నేను ఒక రోల్ మోడల్గా నా ఫ్యామిలీకి ఉండాలి కాబట్టి నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశాను. అలాగే నాకు నా ఫ్రెండ్స్ కానీ, మా టీచర్స్ కానీ, మా హెడ్ మాస్టర్ సార్ కానీ చాలా హెల్ప్ చేశారు నాకు. కాబట్టి నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి సాధ్యమైంది. కుమారి ఓవియా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? మరి మీరు ఈ విజయాన్ని ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నారు? మొదటగా నా పేరు ఎస్ ఓవియా. నేను MCHS దొడ్డాపురం తిరుపతిలో చదువుకున్నాను. నాకు 580/600 వచ్చింది. నేను నా విజయాన్ని నా పేరెంట్స్కే అంకితం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు, 10th బిలోనే వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు కష్టపడే వచ్చారు ఇక్కడ దాకా. ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. నన్ను పెంచినప్పుడు కూడా వాళ్ళు ఎలా కష్టపడారని చెప్పే నన్ను పెంచారు. కాబట్టి నాకు చదువు విలువ ఏమని నాకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదువుకున్నాను. కాబట్టి మాలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేయాలంటే మనకున్న ఒక వెపన్ అంటే అది ఎడ్యుకేషన్ అనే నేను అనుకుంటున్నాను. నా పేరెంట్స్ అదే నాకు మోటివేట్ చేశారు కూడా. ఇప్పుడు టీచర్స్ అందరూ చెప్తారు, టీచర్స్కే చెప్పచ్చు కదా నేను నా ఇది అనుకుంటే నా అచీవ్మెంట్ టీచర్స్ కూడా నేను ఇస్తాను. కానీ వాళ్ళు జస్ట్ చెప్తారు, చెప్తారు కానీ వాళ్ళు మనతోనే ఉండరు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్కి 4కి లేమని చెప్తారు, కానీ నాతో పాటు నా పేరెంట్స్ కూడా లేస్తారు. తను చదువుకుంటుంది, తనకి ఏమన్నా కావాలా, నన్ను చూసుకునేది వాళ్ళే. ఏం కష్టం వచ్చినా నాకు వాళ్ళు నన్ను కష్టం ఏమీ తెలియకుండానే నన్ను పెంచారు. వేరే వాళ్ళు ఇంత కష్టపడి నేను చదువుకున్నాను, ఇన్ని మార్క్స్ వచ్చింది అని చెప్పేటప్పుడే అసలు నేను ఏమి కష్టపడకుండానే నాకు వచ్చింది కదా, అసలు నాకు స్ట్రెస్ ఫ్రీగా నన్ను చేసిందే నా పేరెంట్స్. కాబట్టి
నా మార్క్స్ 583 చూసినప్పుడు నాకు ఫస్ట్ నా పేరెంట్స్ ఫేసే నేను చూసాను. వాళ్ళకు ఎంత హ్యాపీ అంటే వాళ్ళు స్కోర్ చేసినంత హ్యాపీ వచ్చేసింది. సో నా పేరెంట్స్కే నేనైతే అంకితం చేస్తున్నాను. చాలా సంతోషం కుమారి ఓవియా. మరి పూజశ్రీ, మీరు ఈ స్థాయి ఫలితాలు సాధించడానికి మీరు ప్రత్యేకంగా మీ స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు ఏదైనా పర్టికులర్ మెథడ్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ కానీ ఫాలో అయ్యారు? నా పేరు ఆర్ పూజశ్రీ. నేను శ్రీ కోదండ రామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల టీటీడీ పాఠశాల చదువుకున్నాను. నాకు 600కి 568 మార్కులు వచ్చాయి. పర్టికులర్ మెథడ్స్ అని ఏం లేదు. డైలీ 2 అవర్స్కి మించి చదవకుండా ఎఫెక్టివ్గా చదువుకున్నాము. అదే టైంలో గవర్నమెంట్ మాకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి చేశారు. దానివల్ల మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైలీ టెస్ట్లు పెట్టడం, మార్నింగ్ 4కి మా టీచర్స్ లేపి ఈ టైంలో ఇది చదవాలి, ఇంత చదవాలి, ఈ రోజు ఇది కంపల్సరీ మీరు కంప్లీట్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది అని వాళ్ళు మమ్మల్ని చాలా మంచి వేలో నడిపించారు. సో వాళ్ళ వల్ల ఇంకా మా పేరెంట్స్ మాకు ఇచ్చిన సపోర్ట్ వల్ల మంచి మార్క్స్ తెచ్చుకున్నాము. డైలీ చదవడం, టెక్స్ట్ బుక్ని బాగా ఫాలో అవ్వడం, టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఆన్సర్స్ ఏదైనా రాయొచ్చు. బట్టి పట్టడం కన్నా దాన్ని అర్థం చేసుకొని రాయడం వల్ల ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ప్రాథమికంగా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకుంటే మీలాగా మంచి మార్కులు సాధించవచ్చు అంటారు. అవును సార్. మాస్టర్ ప్రేమ్ రితీష్, మరి మీరు రోజుకి ఎన్ని గంటలు చదువుకున్నారు సగటున? నా పేరు పి ప్రేమ్ రితీష్. నేను ఎంసీహెచ్ఎస్ టీవీ గుంట స్కూల్లో చదువుతున్నాను. నాకు 10th క్లాస్ పరీక్షల్లో 600కి 550 మార్కులు వచ్చింది. నేను రోజుకి ఎక్కువ గంటలు చదవకపోయినా కూడా మా నాన్న నాకు ఎలా చదవాలి చెప్పేవారు. మా నాన్న నాకేం చెప్పారంటే, ఎక్కువ గంటలు నీ మైండ్కి ప్రెజర్ ఇవ్వడం కన్నా స్కూల్లో ఏం చెప్తారనే దాన్ని బాగా విను, స్కూల్లో ఏం చెప్తారో దాన్ని విని ఇంటికి వచ్చి చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. దాంతోపాటు తెల్లవారుజామున 4కి లేసి 4 నుంచి 6 దాకా చదువుకొని మళ్ళీ ఇంకా నువ్వు స్కూల్కి రెడీ అవ్వు. ఎక్కువ నీ మైండ్కి ప్రెషర్ పెట్టబాక. పొద్దున్నే లేసి చదువు, స్కూల్లో ఏం చెప్పారో దాన్ని ఆ కాన్సెప్ట్ బాగా విని అర్థం చేసుకుని నీకు అర్థమైందా మళ్ళీ టీచర్ని వెళ్ళి అడుగు. కాబట్టి నేను రోజులో ఎక్కువ గంటలు చదవకపోయినా 3-4 గంటలు చదివి నేను ఇన్ని మార్క్స్ సాధించాను. కాబట్టి ఎక్కువ గంటలు చదివేదానికన్నా ఎంత క్వాలిటీగా చదవమన్నది చాలా ఇంపార్టెంట్. అవును సార్. కుమారి శ్రావణి, మరి మీరు పరీక్షల సమయంలో జనరల్లీ విద్యార్థులందరికీ స్ట్రెస్ ఉంటుంది. సో ఈ ఒత్తిడికి గురి కాకుండా మీరేం చేశారు ఆ టైంలో? నా పేరు కె శ్రావణి. నేను శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. నాకు 10వ తరగతి పరీక్షలలో 582 మార్కులు వచ్చాయి 600కి. నేను ఒత్తిడికి గురైనప్పుడు ముందుగా ప్రశాంతంగా కూర్చొని కాసేపు శ్వాస తీసుకొని కాసేపు అలా ఇలా నడిచేదాన్ని. అలాగే దాంతోపాటు రోజు ప్రొద్దున లేచి కాసేపు యోగా, ప్రాణాయామ లాంటివి చేసేదాన్ని. అలాగే ఒత్తిడిని అధిగమించడానికి నేను సరైన నిద్ర ఉండేలా కూడా చూసుకునేదాన్ని. వీటి ద్వారా నేను ఒత్తిడిని అధిగమించాను. కుమారి చందన ప్రియ, మరి ఇందాక శ్రావణి మాట్లాడుతూ ఒత్తిడిని జయించాలంటే మనం యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేయాలన్నారు. మరి వీటితో పాటు మనం ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈ చదువుతో పాటు ఈ ఆటలు, వినోదం కూడా మనకు ఎంతో ముఖ్యం. మరి మీరు చదవడం మాత్రమేనా, ఈ ఆటలు, వినోదానికి కూడా టైం ఏమైనా కేటాయించారా? నా పేరు కే చందన ప్రియ. నేను ఎంసీహెచ్ఎస్ తమ్మవానిగుంట హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 10th క్లాస్లో 580 మార్కులు వచ్చాయి. నేను 10th క్లాస్లో చదువుతున్నప్పుడు మాకు ఆటల పోటీలు జరుగుతూ ఉండేవి. నేను అందులో కబడ్డీలో పార్టిసిపేట్ చేశాను. మండల్ లెవెల్లో నుండి డిస్టిక్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యాను. శ్రావణి చెప్పినట్టు యోగాతో పాటు ఆటలు, వినోదం అనేటివి చాలా అవసరమని నేను అనుకుంటాను. నేను 4-5 గంటలు చదివినా కూడా నేను కొద్దిసేపు ఆడుకుంటూ, కొద్దిసేపు చదువుకుంటూ ఈ మార్క్స్ స్కోర్ చేశాను. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అందరూ చదివే కాకుండా ఆటలు, వినోదం కూడా ఉండాలని అనుకుంటున్నాను. చాలా సంతోషం కుమారి చందనప్రియ. మరి మాస్టర్ కె యోగేష్, సాధారణంగా మీ వయసు పిల్లలు ఈ సోషల్ మీడియా ఎక్కువ వాడుతుంటారు. మరి ఈ సోషల్ మీడియా, ఈ మొబైల్ ఫోన్, దీన్ని యూజ్ చేయడం తగ్గించుకోవడంలో మీరు ఏం చేశారు ఆ టైంలో ఇది వాడకుండా? నా పేరు కె యోగేష్. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. నాకు 10వ తరగతిలో 580 మార్కులు వచ్చాయి. నేను నా ప్రిపరేషన్ టైంలో ఫోన్ని ఎక్కువ దూరం పెట్టకుండా నాకు వచ్చిన డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, నా భయాన్ని పోగొట్టుకోవడానికి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ కోసం డౌన్లోడ్ చేసుకున్నాను. సోషల్ మీడియాని అనవసరంగా వాడకుండా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాడితే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి సోషల్ మీడియాని చదువు కోసం కూడా ఇలా వాడుకోవచ్చని మనకు మాస్టర్ కె యోగేష్ తెలియజేశారు. మరి కుమారి చరిష్మా, మీకు మీ ఉపాధ్యాయులు
ఈ విజయంలో ఎలా తోడ్పడ్డారు? అందరికీ నమస్కారం. నా పేరు ఎం దత్తసాయి చరిష్మా. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో నా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. నేను 10th క్లాస్లో 584 మార్క్స్ సాధించాను. ఎవరైనా కానీ సక్సెస్ని వాళ్ళు పొందాలంటే ముఖ్యంగా వాళ్ళకు ఉండాల్సినవి ఫోకస్, ఏకాగ్రతగా ఉండటం అండ్ ఎప్పుడూ మోటివేటెడ్గా ఉండటం, డిసిప్లైన్గా ఉండటం, కన్సిస్టెంట్గా చదవటం అండ్ ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించటం. ఈ లక్షణాలన్నిటినీ నాలో పెంపొందింపచేశారు మా ఉపాధ్యాయులు. ముందుగా వాళ్ళకి నేను దాని గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఇంట్లో మా పేరెంట్స్ ఎలాగైతే వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా నా పైన వాళ్ళు ఎంతో ఫోకస్ చేసి నన్ను ఎలాగైతే చదివించారో, అలాగే మా స్కూల్లో కూడా మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉండి నా పైన అంతగా ఫోకస్ చేశారు మా టీచర్స్ అందరూ. అండ్ ఇంకా ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదివి రేపు అసలు చదవకుండా ఉంటే దానికి అసలు లాభమే లేదు. చదివితే రోజు చదవాలి, ఫోకస్డ్గా చదవాలి అండ్ మనం తప్పకుండా నేను చేయగలనన్న నమ్మకం ముందు మనలో ఉండాలి. అలాంటి నాకు సెల్ఫ్ బిలీఫ్ని ఇచ్చిన మా టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం కుమారి చరిష్మా. మరి కుమారి శ్రావణి, మీకు మీ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది మీ ప్రిపరేషన్లో? మా అమ్మ పేరు కె ఈశ్వరి, మా నాన్నగారి పేరు కె శ్రీరాములు. నేను చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు నాతో పాటు ఉండి నాకు సబ్జెక్ట్లో ఎటువంటి సందేహాలు వచ్చినా క్లారిఫై చేసేవారు. అలాగే ఎప్పుడైనా నేను స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళు నాతో సరదాగా గడుపుతూ మాట్లాడేవారు. అలాగే 10వ తరగతి పరీక్షలలో బాగా రాయడానికి, భయం లేకుండా మంచి మార్కులు సాధించడానికి మా తల్లిదండ్రులు ఎన్నో సూచనలు, ధైర్యం చెప్పారు నాకు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి నా కృషి ఎంత ఉందో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు వారి కృషి కూడా అంతగానే ఉంది. చాలా సంతోషం కుమారి శ్రావణి. మరి కుమారి ఓవియా, మీరు పరీక్షల కోసం సిద్ధమవుతున్నప్పుడు మీరు ప్రధానంగా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఆ ఛాలెంజెస్ని ఎలా అధిగమించారు? ఛాలెంజెస్ అంటే వాళ్ళలో ఉన్న వీక్నెస్సే నాకు తెలిసి వాళ్ళ యొక్క ఛాలెంజెస్ అని అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి బేసిక్గానే నేను తమిళనాడు నుంచి వచ్చాను. 6th క్లాస్ దాకా నేను తమిళనాడులోనే చదువుకున్నాను. అక్కడ హిందీ కానీ వేరే అదర్ సబ్జెక్ట్ లేదు. ఇక్కడ తెలుగు అండ్ హిందీ ఉంది, అక్కడ హిందీ లేదు. తమిళ్, ఇంగ్లీష్ అలాంటి బేసిక్ సబ్జెక్ట్సే అక్కడ నేను చదువుకొని ఉన్నాను. 7th క్లాస్కి వచ్చేటప్పుడు తెలుగు, హిందీలో అక్షరాలు కూడా రావు నాకు. సో 7th క్లాస్ నుంచి నేను నేర్చుకున్నాను తెలుగు అండ్ హిందీ. తెలుగులో నాకు ఇప్పుడు 10th క్లాస్లో 100కు 100 వచ్చింది అండ్ హిందీలో 97/100 వచ్చింది. హిందీలో 7th వచ్చేటప్పుడు ఎక్కువ నాకు డిస్కరేజే వచ్చింది. అంటే కుదరదు, ఫస్ట్ క్లాస్ నుంచి చదివే వాళ్ళు కూడా తెలుగు బాగా చదవలేరు, నువ్వు ఎలా చదువుతావు, 7th క్లాస్లోనే వచ్చి నువ్వు నేర్చుకుంటే ఎలా చదువుతావు అని అన్నారు. సో అదే నేను తీసుకున్నాను ఒక ఛాలెంజ్గా. వాళ్ళు చెప్పింది నా వీక్నెస్సే కదా అది, దాన్ని నేను ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ నేను చదువుకుందామని నేను అనుకున్నాను. సో తెలుగు అండ్ హిందీలో నేను బాగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. 7th and 8th బాగా ఫోకస్ చేసి 9th and 10thలో నాకు బాగానే దాని మీద ఎక్కువ వచ్చేసింది. తెలుగు అండ్ హిందీ నేను బాగానే చదవడానికి నేర్చుకున్నాను. మా పేరెంట్స్ నాకు 100% మోటివేషన్ చేశారు. దానివల్లే నేను దాని మీద ఎక్కువ ఫోకస్ అయ్యాను. వాళ్ళు ఎంత కష్టపడినా నాకు వాళ్ళు ఇచ్చిన మోటివేషన్స్. నేనేం చెప్తున్నానంటే గోల్ పెద్దది అయినప్పుడు ఒక రోజు కూడా పోస్ట్పోన్ చేయకూడదు. ఎంత పెద్ద గోల్లో అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఆ గోల్ని అచీవ్ చేయగలము. ఒక్కరోజు పోస్ట్పోన్ చేసినా మళ్ళీ ఆ రోజు రాదు. కన్సిస్టెన్సీగా నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఈ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సవాళ్ళు ఛాలెంజ్ అంటే వాళ్ళ యొక్క వీక్నెస్సే నాకు తెలిసి వాళ్ళ యొక్క ఛాలెంజ్. దాన్ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది కుమారి ఓవియా. అంటే అవరోధాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అవును సార్. మరి మాస్టర్ ప్రేమ్ రితీష్, మీకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ ఏది, ఎందుకు? ఇష్టమైన సబ్జెక్ట్ అంటే ఇంగ్లీషు ఇంకా హిందీ. అవి ఎక్కువ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అంటారు. కాకపోతే ఇంగ్లీషు, హిందీ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ అవి లాంగ్వేజెస్ కాబట్టి అది మనము మామూలుగా మాట్లాడడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే వేరే రాష్ట్రాలకు వెళ్తే హిందీ కామన్గా ఉపయోగపడుతుంది, కంటే హిందీ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా ఎక్కువ మాట్లాడతారు. సో ఇంట్లో మా అక్క అప్పుడు నాకేం చెప్పారంటే, హిందీ లాంగ్వేజ్ని సబ్జెక్ట్గా తీసుకోకు, హిందీ ఒక లాంగ్వేజ్ తీసుకొని అర్థం చేసుకుంటూ చదువుకున్నామంటే నీకు మంచిగా మార్క్స్ వస్తాయని చెప్పింది. అలాగే మా పాఠశాలలో మా హిందీ సార్ కూడా హిందీ గురించి నాకు బాగా ప్రత్యేకంగా చెప్పారు. అలాగే ఇంగ్లీష్ మేడం కూడా నాకు ఇంగ్లీష్ ఎలాగ బాగా గ్రామర్ ఎలా రాయాలి వాడి గురించి చెప్పారు. నాకు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం అన్నా, ఇంగ్లీష్ గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే అవి మనము మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ అది ఎక్కువ మాట్లాడడం నాకు చాలా ఇష్టం. సో అందుకని నాకు ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్స్ బాగా ఇష్టం. చాలా సంతోషం ప్రేమ్ రతీష్. మరి కుమారి నిహారిక,
మీరు 590 మార్కులు సాధించారు కదా 10వ తరగతి ఫలితాల్లో. మరి ఇతర విద్యార్థులకు చదువుకు సంబంధించి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా 10th క్లాస్కి రాగానే మొదట్లోనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయమంటాను. ఎందుకంటే మనం ఫస్టే స్టార్ట్ చేసినప్పుడు మనకు అదొక ఫ్లో అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కూడా మనకి గుర్తుండిపోతుంది. తర్వాత ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ అనేది అరేంజ్ చేసుకోమంటాను. అంటే మార్నింగ్ 4 గంటలకి లేయాలి అంటే 4 గంటలకు లేయాలి. అది ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదు. అండ్ మనం ఎప్పుడు డెడికేషన్తో చదువుకోవాలి. మనకేమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ని ధైర్యంగా అడగాలి. ఆ డౌట్స్ని మనం అడగకపోతే అది మనలోనే ఉండిపోతుంది. సో డౌట్స్ని అడగాలి. తర్వాత ఎక్కువ పిల్లలు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో డిస్ట్రాక్షన్స్ అనేవి పెట్టుకోకుండా ఉండమంటాను. డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆడుకోవడం ఇలాంటివి చేయొచ్చు. అండ్ 10th క్లాస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మెడిటేషన్, నాది శుద్ధి ఇలాంటివి చేయొచ్చు. ఇలాంటివి చేయడం వల్ల మన బ్రెయిన్ రిలాక్స్ అవ్వడమే కాకుండా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి సో ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి. మనం ఏమైనా చదివితే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఎగ్జామ్స్లో మనకి ఏదైతే మిస్టేక్ వస్తుందో అది టీచర్ ద్వారా తెలుసుకొని దాన్ని మన 10th క్లాస్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. అప్పుడు మనం మంచి ఫలితాలని సాధించగలం. అండ్ టీచర్స్ చెప్పే టైంలో రన్నింగ్ నోట్స్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎప్పుడైనా డౌట్ ఉంటే దాన్ని చూస్తే మనకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ చదవడం, ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్లో ఉన్నవి మొత్తం క్షుణ్ణంగా చదవడం, ఇలాంటివి చేయడం వల్ల మనం 10thలో మంచి స్కోర్స్ అంటే మనం అనుకున్న మార్కుల్ని మనం సాధించగలం. చాలా బాగున్నాయి నిహారిక మీరు ఇచ్చిన సూచనలు. మరి కుమారి చందన ప్రియ, సాధారణంగా విద్యార్థుల్లో ఏంటంటే ఎక్కువ మార్కులు వస్తేనే మనం సక్సెస్ఫుల్ అనే ఒక ఫీలింగ్ ఉంది. నిజంగా మార్కులు ఎక్కువ రావడమే సక్సెస్ఫుల్గా ఉండడమా, లేదంటే మనం ఎక్కువగా స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, ఎక్కువగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అది ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వడం? నా అభిప్రాయం ప్రకారం మార్క్స్ అనేటివి ఇంపార్టెంట్, కానీ దానికన్నా మనకి స్కిల్స్ అనేటివి ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఒకవేళ ఒకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలన్నా మనకి ముందు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ స్పోర్ట్స్ స్కిల్స్ ఇలాంటివన్నీ మనకి చాలా అవసరం. నా అభిప్రాయం ప్రకారం మార్క్స్ కన్నా స్కిల్స్ అనేటివి ఎక్కువ ఇంపార్టెంట్. తక్కువ మార్క్స్ వచ్చిండే వాళ్ళకు కూడా స్కిల్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల బాగా మార్క్స్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళకన్నా స్కిల్స్ బాగుండే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందన్నది నా అభిప్రాయం. చాలా సంతోషం కుమారి చందనప్రియ. మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు కూడా విద్యార్థుల్లో ఈ నైపుణ్యాభివృద్ధి ఎక్కువగా జరగాలని తరచూ ప్రస్తావిస్తుంటారు పరీక్షా పే చర్చ కార్యక్రమంలో. మరి మీలో పరీక్షా పే చర్చ కార్యక్రమం ఎంతమంది వింటారు? అందరం వింటాం. మరి కుమారి అలీఫా, మీరు ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం విని అందులోంచి మీరేం నేర్చుకున్నారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సలహాలు సూచనలు? ఫస్ట్లీ నేను మన నరేంద్ర మోడీ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పరీక్షా పే చర్చ అనేది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్లీ 4 ఉన్నాయి: స్ట్రెస్ రిలీఫ్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం. స్ట్రెస్ రిలీఫ్ అంటే మనం ఒక్క 5 hours మనం స్టడీ చేస్తే కనీసం దాంట్లో ఒక ½ an hour అన్నా మనము రిలాక్స్గా ఉండాలి. అలా ఉంటేనే మనం ఇంకొక నెక్స్ట్ చాప్టర్కి నెక్స్ట్ వన్కి మనము ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా చదవగలుగుతాము. అసలు స్ట్రెస్ ఉంటే అసలు ఏం పని చేయలేం కాబట్టి స్ట్రెస్కి కొంచెం రిలీఫ్ అనేది ఉండాలి మనకు. మన బాడీ మనం మెంటలీ ఎంత ఫిక్స్ అయి ఉంటామో ఫిజికల్గా అంత ఫిక్స్ అయి ఉండాలి. జస్ట్ మెంటల్గా ఫిక్స్ అయి ఉంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మైండ్లో అనుకుంటాం జస్ట్ నేను ఇది చెయ్యాలి, ఇది అవ్వాలి పూర్తిగా, కానీ ఒక్కొక్కసారి మన బాడీ మనకు సహకరించదు. ఏదో ఫీవర్ వచ్చి జస్ట్ కోల్డ్, కాఫ్ అలాంటి సమ్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి మనకు బాడీ అండ్ ఫిజికల్, మెంటలీ అండ్ 2 ఫిక్స్గా ఉండాలి. కాబట్టి అవి 2 ఫిక్స్గా ఉండాలంటే మనం ఫస్ట్ స్ట్రెస్ని తీసేయాలి మన మైండ్లో నుంచి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అంటే ఎగ్జామ్స్లో మనకు ఒక 3 hours టైం ఉంటే 3 hours కనీసం ½ an hour ముందే మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయిన వెంటనే ఆ ½ an hour మనలో ఒకసారి రివిజన్. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్ లైఫ్. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో మనకు ఉండాలి. ఎవరో మనల్ని నమ్మడం కాదు, మనల్ని మనం నమ్ముకుంటే, మనల్ని మనం ట్రస్ట్ చేస్తే మనం సాధించేది చాలా ఈజీగా అవుతుంది. సో నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను చాలా నమ్ముకున్నాను కాబట్టి నేను అనుకున్న మార్క్స్ కంటే నేను ఎక్కువ స్కోర్ చేయగలిగాను. నా మార్క్స్లో భాగంగా నా పేరెంట్స్ అండ్ టీచర్స్, నా ఫ్రెండ్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంటే.
అలాగే ఈ పరీక్షా పే చర్చ కూడా నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఇంకొకటి గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం అండ్ ఫోన్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నేను చెప్పను. ఎందుకంటే బయట సొసైటీలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి కాబట్టి, ఇంకా నెక్స్ట్ జనరేషన్కి మనమే కాబట్టి సోషల్ మీడియా ఎలా ఉంది దాని పర్పస్కి యూజ్ చేయొచ్చు, ఫోన్స్ ఎడ్యుకేషనల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు, బట్ వేరే దానికి యూజ్ చేయడం అనేది రైట్ కాదు. నా అభిప్రాయం ఏమంటే ఫోన్ యూజ్ చేయాలి, బట్ రైట్ వేలో యూజ్ చేయాలి. చాలా సంతోషం కుమారి అలీఫా. మరి కుమారి పూజశ్రీ, మీరు భవిష్యత్తులో మీ ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇంకేం చదువుకోవాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఎటువంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ కంప్లీట్ చేసి నెక్స్ట్ బీటెక్ తీసుకొని బీటెక్లో సిఈసీ చేద్దాం అనుకుంటున్నాను. సిఈసీలో బాగా చదివి నెక్స్ట్ ఒక మంచి కంపెనీ స్టార్టప్ చేసి దాంట్లో జాబ్స్ నెక్స్ట్ జనరేషన్కి జాబ్స్ ఇచ్చి మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను. మన కంట్రీ డెవలప్మెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా సంతోషం కుమారి పూజశ్రీ. మరి మాస్టర్ కె యోగేష్, మీరు ఏ రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలనుకుంటున్నారు? దానికి కారణం ఏంటి? నేను అకౌంట్స్లో నా కెరియర్ని నిర్మించాలనుకుంటున్నాను. ఎందుకంటే అకౌంట్స్ అనేది ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్. దీంట్లో జాబ్ స్కేర్సిటీ ఉండదు. ఇండస్ట్రీస్ కంపెనీస్ పెరిగే కొద్దికి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. దీంట్లో హై ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది, ఇంకా జాబ్ సెక్యూరిటీ కూడా హైగా ఉంటుంది. అందుకే నేను అకౌంట్స్ ఫీల్డ్లో నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బాగుంది మాస్టర్ కె యోగేష్. కుమారి చరిష్మా, మరి మీలాంటి విద్యార్థులందరే మన దేశ భవిష్యత్ కాబట్టి, దేశాభివృద్ధిలో భవిష్యత్తులో మీరే యువత కాబట్టి మీ పాత్ర ఎలా ఉండాలనుకుంటున్నారు? ముందుగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి మన ఒక్క బాధ్యత అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయగలరు. ఏదైనా కూడా అది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అనుకుంటే మనం ఇంకా ఫుల్గా దానిలో మన యొక్క ఎఫర్ట్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మేమందరం చదువుకొని మాలాంటి యంగ్ జనరేషన్ పెద్దయిన తర్వాత ఎంతోమంది పూర్ పీపుల్కి మేము చదవలేమేమో, మా దగ్గర డబ్బు లేదు, పెద్ద పెద్ద చదువులు మేము చదవలేమేమో అన్న ఆలోచన వాళ్ళలో రాకుండా అలాంటి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ని ఇవ్వటం అండ్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ని పెంచడం, ఎడ్యుకేషన్ లెవెల్స్, లిటరసీ రేట్ని మనం ప్రజల్లో పెంచగలిగితే తప్పకుండా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవుతుంది అండ్ అన్ని కంట్రీస్ కన్నా ముందు ఉంటుంది. అందరిలో కూడా మేము చేయగలమన్న మోటివేషన్ని మేము కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయగలరు అని నా అభిప్రాయం. చాలా సంతోషం చరిష్మా. మరి మీలాగే ఇతర విద్యార్థులు కూడా విజయం సాధించాలంటే వాళ్ళకు మీరు ఇవ్వాలనుకున్న సజెషన్స్ ఏంటి? నేను ఇచ్చే ఒకే సజెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ అనేది మీతో మీరు చేసుకోండి. పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మనలో ఉన్న ప్రొడక్టివ్ స్కిల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. మీతో మీరే కంపేర్ చేసుకోండి. ఈరోజు కొంచెం చదివాను, రేపు దానికన్నా ఎక్కువ చదవాలి. నాతో నేనే కంపారిజన్ చేసుకోవాలి. పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని వాళ్ళు అంతలో ఉన్నారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నానని బాధపడితే మనం చేయాలనుకున్నది మనం చేయలేం. కాంపిటీషన్ ఉండాలి, వాళ్ళకన్నా నేను ముందు ఉండాలన్నది ఆలోచన ఉండాలి. కానీ వాళ్ళని చూసి నేను చెయ్యలేనేమో అన్న నెగిటివ్ థాట్ మనకు రాకుండా ఉంటే మనం డెఫినెట్ మనం అవ్వాలనుకుంది ఖచ్చితంగా అవుతాం. చాలా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు కుమారి చరిష్మా. మీరన్నట్టే ఎవరికి వారే పోటీ అన్నట్టు ముందుకు సాగాలంటారు. ఎస్, చాలా సంతోషం. మరి మీరందరూ కూడా మీకు వచ్చిన ఈ విజయాన్ని ఒక మైలురాయిగా భావించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ భవిష్యత్తు విద్యా ప్రయాణం విజయవంతంగా ఆనందమయంగా సాగాలని ఆకాశవాణి తరఫున మేమందరం కోరుకుంటాము. మీ అందరికీ మరోసారి అభినందనలు. మీ అందరి ఉజ్వల భవిష్యత్తుకు మీకు ముందస్తు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.